అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? అంటే పెళ్లి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ స్థితిగతులు అవ్వచ్చు, ఉద్యోగము, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునేవారు, ఈ రాశులందరికీ ఆగస్టులో ఎలా ఉండబోతోందో వివరించండి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే గనక ద్వాదశ రాశులు ఏదైతే మనకు ఉన్నాయో 12 రాశుల వారికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూల పరిచేసి రాశులు అన్నిటి మీద కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇటీవల మారినటువంటి గురు భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి భగవానుడు కావచ్చు, ప్రతి మాసంలో మారుతుంటారు రవి భగవానుడు, బుధ భగవానుడు కావచ్చు. ఇవన్నీ గ్రహాలు కూడా ఒకటే బాణిలో రావటం, ఒకటే రాశిలో రావటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసం, అందులో ఆషాఢ మాసం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఆగస్టు 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం, 14వ తారీఖు తర్వాత శ్రావణ మాసం కూడా ఆరంభమవుతూ ఉంది. కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని, కొన్ని ప్రాంతాల్లో బోనాలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి స్వామివారికి ఆరాధించేటువంటి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేనప్పుడు, ఏదైనా వైరస్లు విపత్తులు అయినప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారికి స్వామివారికి చేసేటువంటి ఆరాధనలు, అర్చన, హోమం, యజ్ఞ యాగాల్లో పాల్గొన్నట్లయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. ఇకపోతే మనకి ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి అన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మనం జోడించినట్టయితే కనుక గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ ద్వాదశ రాశుల వరకు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. గురుగారు, 12 రాశుల్లో చివరి రాశి అయిన మీన రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతోంది? ఈ ఆగస్టు మాసంలో కనుక ఈ మీనరాశి వారికి, చివరి రాశి అయినట్టు మీనరాశి వారికి మనం చూసినట్టయితే కనుక అన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. కానీ ఈ స్వస్థానంలో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు శని భగవానుడు ఉన్నాడని. ఈ శని భగవానుడు వల్ల అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవడం కానీ, ఆచరణ లేకపోవడం కానీ, ఇవ్వాలనుకున్న బద్ధకంతో రేపు ఎల్లుండి చేద్దాం అనుకోవడం, అందులో 12వ స్థానంలో కేతు ఉండడం, 12వ స్థానంలో రాహు ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా తొందరపడి నిర్ణయం తీసుకుంటారు, నష్టపోతూ ఉంటారు. ఏదైనా మంచి వ్యాపారమే మొదలుపెట్టేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే ఎదురుగా వచ్చిన వాళ్ళు హిప్నటైజింగ్ చేసేయచ్చు, ఎదురుగా వచ్చిన వాళ్ళు కన్ను కొట్టేయచ్చు. అంటే ఆ వ్యాపారం బాగుందని చెప్పేసి నరదిష్టి నరఘోష పెట్టేయచ్చు. ఆ గ్రహాలు కూడా సానుకూలంగా లేవు కాబట్టి ఎక్కువగా వీరి మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ మీన రాశి వారికి ఉప్పు చెరువులు కానివ్వండి, చేపల చెరువులు, రొయ్యల చెరువు ఇలాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వాటి చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి బొండాలు, కమలాకాయలు, బత్తాకాయలు ఇలాంటి ఫ్రూట్స్ తోటలు వేసుకుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఆగస్టు మాసంలో. ఈ సంవత్సరం మొత్తం కూడా ఫ్రూట్స్ పండించుకున్న వారికి అయితే కనుక మీన రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో వీళ్ళు సెన్సిటివ్ తక్కువ ఉంటుంది. వీళ్ళు మెడికల్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మెడికల్ కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, రక్త పరీక్ష కేంద్రాలు కావచ్చు, ఇలాంటి వాటిలో బాగుంటుంది. పాల సంబంధించిన ఉత్పత్తులు వాటిలో చాలా బాగుంటుంది. వాటర్ లాంటి ప్లాంట్స్లో వాటిలో కూడా వ్యాపారం బాగుంటుంది. అలానే మర్చెంట్ షాప్స్, కూరగాయల వ్యాపారం, ఫ్రూట్స్ వ్యాపారం లాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ లాంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటుంది. కూరగాయలు లాంటి వాటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని, అలాంటి వాటిలో పెట్టుకుని, అలాంటి వాటిలో వ్యాపారం చేసుకుని కూడా చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం పనికిరావు, లవ్ మ్యారేజ్ వీళ్ళు సెట్ అవ్వదు. ఈ ఆగస్టు మాసంలో ముందుకెళ్ళే దానికైతే యోచన కనిపిస్తుంది. బ్యాంక్ లోన్లు వస్తూ ఉంటే డబ్బులు ఆదాయం వస్తూ ఉంటుంది. ఎక్కడైనా పూర్వీకుల ఆస్తులు కానీ వీళ్ళ నమ్మకాలు ఉంటే కూడా అవి కూడా సకాలంగా పూర్తి అయ్యేదానికి కూడా కనిపిస్తూ ఉంది. అలానే కోర్టులో నలిగిన విషయాలు కూడా వీరికెళ్ళి వచ్చే సానుకూలంగా వచ్చేలా కనిపిస్తుంది. అలానే ఎక్కడైనా భార్యాభర్త తగాదా ఏ కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఎవరైతే మీనరాశిలో ఉన్నారో వారికే ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళిపోవచ్చు. అలానే ఈ మీనరాశి వారికి ఒక పని అనుకున్నప్పుడు ఆ పని చేయడానికి 1, 2, 3 సార్లు ఆలోచించుకొని ముందుకు వేయాలి. ఎక్కడైనా నష్టపోయినా లాస్ అయినా కూడా వీరికే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఎన్ని రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కదా ఇక్కడ చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆగస్టు మాసంలో బాగా ముందుకు వెళ్ళొచ్చు. ఎవరైనా సరే జాతక ప్రకారంగా కాకుండా వేరే రకం జరుగుతుందండి, నాకేం అర్థం కావట్లేదు, ముందుకు పాల్పోవట్లేదు, నాకేదో ఎక్కడో అష్ట ఇబ్బంది అయింది, నాకు అర్థమవుతుంది కానీ హాస్పిటల్కి వెళ్తే రోగం తెలియట్లేదు, టెస్టులు చేస్తున్నారు కానీ నా మనసుకి, నా మైండ్కి తెలుస్తుంది, నా బాడీకి సహకరించట్లేదు అని అలాంటి ఏదైనా బాధపడుతుంటే కనుక ఖచ్చితంగా వాటిపైన ఏదో జరుగుతున్న అర్థం. దానికి పోవాలంటే మనకి చేసే పరిహారాల వల్ల, పూజల వల్ల, యజ్ఞాల వల్ల పోదు. దానికి ఖచ్చితంగా సమీపంలో తంత్రమంత్ర జ్యోతిషులు కానీ, తంత్రమంత్ర గురువులు కానీ ఉంటే చూపించుకుంటే కనుక దొంగ స్వాములు, దొంగ గురువులు ఎక్కువైపోయినారు. దాని తగ్గట్టుగా ప్రికాషన్ తీసుకొని గురువుని ఎంచుకోవడం కూడా ఒక సత్యం. మనకి గురువుని ఎంచుకోవడం ఒక పరీక్షాకాలం. కాబట్టి మంచి గురువు దొరికితే కనుక మనకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. ఇకపోతే ఆగస్టు మాసం మొత్తం కూడా వీరికి వైట్ అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ ఈ 3 కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. అలానే వైట్, బ్లాక్ అయితే చాలా అద్భుతం కలిసి వస్తూ ఉంది. వీరికి వారం కూడా వచ్చి సోమవారం, మంగళవారం 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. గురువారం కూడా వీళ్ళు బాగుంటుంది. 2, 4, 6 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తూ వస్తూ ఉంటాయి. ఇకపోతే
దేవుడు అలంకరణ కన్నా ముందు ఏంటంటే నవగ్రహాలకి బియ్యము, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు ఈ 5 రకాల కూడా తీసుకొని పావు కిలో చొప్పున తీసుకొని నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా సరే వీరికి వీరే గోధుమలు, జొన్నలు కలుపుకొని అభిషేకం చేసుకొని అవన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా పారేడు నీళ్లు వేసుకుంటూ ఉండాలి. వారంలో ఒక్కసారి చేస్తే చాలు. ఒక్క వారం చేసినా చాలు ఇవన్నీ కూడా. ఓకే. చేసుకుంటూ ఉండాలి. తర్వాత వీరేంటి పట్టిక తీసుకొని చల్ల చుట్టూతా కొంచెం తిప్పుకొని ఎక్కడైనా పొదలు గాని, చెట్లు గాని, పారేడు నీళ్లు గాని వేసుకోవాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఇక ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించుకుంటూ ఉండాలి. ఇక మీనరాశి వారైతే గనక ఖచ్చితంగా పేదవారికి కానీ, బిక్కివారికి ఉంటే 2 రకాలు, 3 రకాల బట్టలు దానం చేసుకుంటే చాలా మంచిది ఆగస్టు మాసంలో. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఎన్నో రకాలుగా ముందుకెళ్ళేదానికైతే ఎక్కువ యోచన అయితే కనపడుతోంది. ఓకే అండి. సో విన్నారు కదండి, మీనరాశి వారందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఈ ఆగస్టు మాసం అంతా మీకు ఎలా ఉండబోతోంది అనేది గురువుగారు మన ప్రేక్షకులందరికీ వివరించడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు.